నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో విద్యను బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తూ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను నూతన విద్యా విధాన అమలులో భాగస్వామ్యం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లకు 4 సెక్టార్లుగా విభజించి శిక్షణ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా జులూర్పాడు సెక్టార్ టీచర్లకు పడమట నర్సాపురం రైతు వేదికలో 3 రోజుల శిక్షణలో భాగంగా శనివారం శిక్షణ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ నిర్మలా జ్యోతి మాట్లాడుతూ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో బ్రెయిన్ షార్ప్గా ఉంటుందని, అందుకోసం వారికి ఆటపాటల ద్వారా విద్యను అందించేందుకు టీచర్లకు 3 రోజుల శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మాస్టర్ ట్రైనర్గా ఒక్కో ప్రాజెక్ట్ నుంచి ఒక్కో సూపర్వైజర్ హైదరాబాద్ వెళ్లి శిక్షణ తీసుకున్నారని, వారి ద్వారా టీచర్లకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. చంద్రగొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో మొత్తం 4 సెక్టార్లకు గాను చంద్రగొండ, జులూర్పాడు సెక్టార్లు శిక్షణ పూర్తి అయిందని, మరో 2 సెక్టార్లలో శిక్షణ జరగాల్సి ఉందని అన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సిహెచ్ నిర్మలా జ్యోతి. నేను సీడీపీఓగా చంద్రగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. నూతన జాతీయ విధానాన్ని ఉపయోగించి 19వ తారీఖు నుంచి కూడా ప్రీ స్కూల్ పిల్లలకి 3 to 6 years పిల్లలకి ఈసీసీఈ మీద శిక్షణా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది ఒక 12 రోజుల కార్యక్రమం. ఇది 4 బ్యాచ్లుగా చేయడం జరిగింది. 3 మండలాల్లో కూడా ఈ ట్రైనింగ్ స్టార్ట్ అయింది 19 నుంచి. ఈరోజు జులూర్పాడు మండలంలో సెకండ్ బ్యాచ్ జరుగుతుంది. సెకండ్ బ్యాచ్ చివరి రోజు. ఈ ట్రైనింగ్లో 3 to 6 years పిల్లలకి వాళ్ళ యొక్క ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంటు, తర్వాత అన్ని విధాలుగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్స్ అందరూ హాజరయ్యారు. దీనికి సంబంధించి ఒక 2 మాస్టర్ ట్రైనర్స్ హైదరాబాద్లో 5 days ట్రైనింగ్ అయ్యి రావడం జరిగింది. వీళ్ళు 12 రోజులు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సూపర్వైజర్స్ కూడా, ఈ మండలం సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. అందరూ యాక్టివ్గా ప్రీ స్కూల్ ఆటపాటల ద్వారా ఏ విధంగా పిల్లల డెవలప్మెంట్, ఆల్ డెవలప్మెంట్ జరిగేది చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు కావున అందరూ టైంకి అటెండ్ అయ్యి ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు కూడా శిక్షణ తీసుకొని వీళ్ళు మళ్ళీ స్కూల్లో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది.